ఎందుకే కాంగ్రెస్ మీద మీరు అంత పగబట్టి? కాంగ్రెస్ అంటేనే మాకు నరకం చూపించింది 2 సంవత్సరాల నుంచి. గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి హాయిగా నిద్రపోయినాం కళ్ళు మూసుకొని. ఉదయం 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు పోయినాము. ఇంత 1500 1000 వస్తే తిని పడుకున్నాం, హాయిగా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి అసలు ఇల్లు రెంట్ వెళ్ళట్లేదు, పిల్లల ఫీజులు వెళ్ళట్లేదు, మాకు పిల్లల బిస్కెట్ కడితే డబ్బులు వెళ్ళట్లేవు సార్. అంత నరకం అనుభవించిన. అందుకే ఈ ఫ్రీ బస్ వద్దు, ఈ కాంగ్రెస్ వద్దు. ఈ కాంగ్రెస్ వల్ల అసలు ఎవరికి ప్రయోజనం లేదు. నాకే వాళ్ళే అంటారు కదా మరి. 99% కాంగ్రెస్ నామరూపంలో లేకుండా చేయడమే మా బాధ్యత. ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా కంకణం కట్టుకున్నాము. కాంగ్రెస్ తెలంగాణలో అసలు జెండానే కనిపించకుండా చేస్తాం. ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా చేస్తాం. జెండానే కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా మరి? ఏం చేస్తారండి? చంపుతారా, కొడతారా? ఇది ప్రభుత్వం ఉంది, ఇది సమాజంలో ప్రజాస్వామ్యం ఉంది. ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు. అంటే నన్ను ఒక్కని చంపినంత మాత్రాన పోదు కదా. భూమి ఆకాశం ఉన్నంతలో టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, ఖచ్చితంగా ఎగురుతుంది. నేను పోతే ఇంకోరు పోతే ప్రతి ఇంటికి ఒక కేసీఆర్ పుట్టుకొచ్చి ఖచ్చితంగా తెలంగాణ నిలబెడతారు. మళ్ళీ మాట్లాడితేనే వీడియోలు డిలీట్ చేపిస్తున్నారు, మాట్లాడితేనే భయపెడుతున్నారు. అంత మాత్రం మేము భయపడం కదా. మా ఆటో సైన్యం అస్సలు భయపడదు. ఎవరైనా భయపడుతుంది, మా ఆటో సైన్యం మాత్రం భయపడదు. ఎంతమంది వచ్చి ఎంతమంది పంపించినా సావుకైనా తెగిస్తాం. కానీ కేసీఆర్ గురించి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని నిలబెట్టుకుంటాం. ఎందుకు యాదికి వస్తుండే కేసీఆర్ మళ్ళీ ఆటో అన్నాలకు? మొన్న సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఆయన కష్టాలు 2 సంవత్సరాల నుంచి వచ్చినాయి మాకు, కాబట్టి జ్ఞాపకం వస్తుంది మళ్ళీ. అంటే మేము తప్పు చేయలేదు ఇక్కడ, అక్కడ విలేజ్ వాళ్ళు తప్పు చేసారు. హైదరాబాద్లో తప్పు చేయలేరు ఎవరు. మా హైదరాబాద్ ఆటోలో కంప్లీట్గా అందరికీ తెలుసు. ఇంకా 50 ఏళ్ళు అయినా ఖచ్చితంగా కేసీఆరే కావాలనుకుంటాం. ఆ డెవలప్ ఏంది, మాది కూడా పల్లెటూరుకి నుంచి వచ్చిన. ఆ పల్లెటూరులో పొజిషన్ ఎట్లుంటుంది, ఇప్పుడు ఎట్లుండే మాకు తెలుసు.